Hi students, good morning to all of you. My name is Anjubabu, Maths faculty in Career College, Career Junior College. సో మనం చెప్పే టాపిక్ ఏంటంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 2B సబ్జెక్ట్లో ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్స్ ఆల్రెడీ బిఫోర్ క్లాస్లో మనం కొన్ని ఫార్మాస్ నేర్చుకున్నాం. రిమైనింగ్ ఫార్మాస్ కంటిన్యూషన్ ఫార్మాస్ నేర్చుకున్నాం. రిమైనింగ్ ఫార్మాస్ ఓకే. నెక్స్ట్ ఫార్ములా 30 ఫార్ములా 30 ఇంటిగ్రల్ kf ఆఫ్ x ఇంటిగ్రల్ kf ఆఫ్ x dx is equal to k into integral f of x plus c. K into integral f of x plus c. Next 31 integral k into f plus g of x dx is equal to k into integral f of x plus k into integral g of x plus c. ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే c అనేది ఉంటుంది. నెక్స్ట్ 32 ఇంటిగ్రల్ k into f of f minus g of x dx is equal to k into integral f of x dx minus k into integral g of x dx. Next 33 integral f dash of x by f of x dx is equal to log mod f of x plus చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఇంటిగ్రల్ f dash of x by f of x dx equal log mod f of x plus 34 integral tan x dx is equal to log mod secant x plus c. Okay, next integral cot x dx is equal to log of mod sin x plus 36 integral secant x dx is equal to log mod secant x plus tan x plus 37 integral cosecant x dx is equal to log of cosecant x minus cot x plus
38 integral f of x whole power n integral f of x whole power n into f of x dx is equal to f of x whole power n plus 1 by n plus 1 plus c. Next 39 next integral f dash of x by root f of x integral f dash of x by root f of x dx is equal to 2 root f of x plus c. So integral cot x dx is equal to log mod sin x plus c. Integral secant x dx is equal to log mod secant x plus tan x plus c. Integral cosecant x dx is equal to log mod cosecant x minus cot x plus c. Integral f of x whole power n into f of x dx is equal to f of x whole power n plus 1 by n plus 1 plus c. Integral f dash of x by root f of x dx is equal to 2 root f of x plus c. Okay. Next. ఇప్పుడు చెప్పిన ఈ 38 ఫార్ములాస్ తో పాటుగా ఇంకొక 10 ఫార్ములాస్ ఉన్నాయి. ఓకే, అంటే నియర్లీ మనకి 50 ఫార్ములాస్ అనేవి ఉంటాయి. ఆ నెక్స్ట్ 10 ఫార్ములాస్ అనేవి తర్వాత ఆ ఫార్ములాస్ ఉపయోగపడేటప్పుడు మళ్ళీ చెప్తాను. దాన్ని మీకు ఒక హాఫ్ పేజీ గ్యాప్లో పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఎక్సర్సైజ్ 6.1 exercise 6.1 exercise start చేస్తాం. exercise 6.1 indefinite integration లో 6.1. ఓకే, ఇప్పుడు చూడండి. ఫస్ట్ వన్ వెరీ షార్ట్ ఆన్సర్స్ రా, వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అన్న. First one, evaluate integral 2x power 7 dx. జాగ్రత్తగా ప్రతిదీ కూడా మనకి ఫార్మా బేస్డ్ మీదే డిపెండ్ అయ్యింది. ఫార్మాస్ కనుక వస్తే చాలా ఈజీ. ఓకే, ఫార్మాస్ వస్తే ప్రతిదీ కూడా మనం ఈ ప్రాబ్లమ్స్లో వచ్చే ప్రతి ఫార్మాస్ అక్కడ నేను రాస్తాను. ఓకే, సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్ ఇంటిగ్రల్ 2x పవర్ 7 dx ఈజ్ ఈక్వల్ టు, ఇందాక మీకు ఒక ఫార్ములా చెప్పాను, ఇంటిగ్రల్ k f of x dx is equal to k into integral f of x dx. ఓకే, అంటే కాన్స్టెంట్ వాల్యూని ఇంటిగ్రేషన్, అంటే కాన్స్టెంట్ వాల్యూకి ఇంటిగ్రేషన్ చేయడం మనం మల్టిప్లికేషన్ అప్పుడు దాని 2 into integral x power 7 dx that is equal to 2 into, జాగ్రత్త మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటిగ్రల్ x power n ఫార్ములా కనపడుతుంది మీకు, జాగ్రత్త. ఇంటిగ్రల్ x power n dx ఫార్ములా, ఇంటిగ్రల్ x power n dx is equal to, ఇంటిగ్రల్ x power n dx is equal to x power n plus 1 by n plus 1 plus c. Integral x power n dx is equal to x power n plus 1 by n plus 1
ప్లస్ సి. ఇప్పుడు ఆ ఫార్ములా నీకు అప్లై చేస్తాను చూడమ్మా. ఇంటిగ్రేట్ ఎక్స్ పవర్ ఎన్, ఎన్ అంటే వాల్యూ ఎంత ఇక్కడ 7. కాబట్టి ఎక్స్ పవర్ 7 ప్లస్ 1 బై 7 ప్లస్ 1 ప్లస్ సి. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ పవర్ 7 ప్లస్ 1 అంటే 8 బై 7 ప్లస్ 1 అంటే 8 ప్లస్ సి. 2 ones 2 4s, that is equal to x power 8 by 4 plus c. That is the answer. అంటే ఓవరాల్ గా ఇంటిగ్రేట్ 2x power 7 dx is equal to x power 8 by 4 plus c. Okay, next problem. Second one, ఒకట్లో రెండో ప్రాబ్లం. ఇంటిగ్రల్ 1 ప్లస్ 2 బై x మైనస్ 3 బై x స్క్వేర్ dx. ఇంటిగ్రల్ స్విచ్ చేస్తాం చూడండి. ఇంటిగ్రల్ 1 ప్లస్ 2 బై x మైనస్ 3 బై x స్క్వేర్ dx. ఇంటిగ్రల్ 1 dx ఇంటిగ్రేషన్ ని సెపరేట్ చేస్తాం ప్లస్ ఇంటిగ్రల్ 2 బై x మైనస్ ఇంటిగ్రల్ 3 బై x స్క్వేర్. సారీ, సెపరేట్ చేసినప్పుడు dx dx into dx. ఓకే, జాగ్రత్త. ఇంటిగ్రల్ 1 dx మీకు ఫార్ములా చెప్పాను. ఇంటిగ్రల్ 1 dx డిఫరెన్స్ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్కడంటే ఇక్కడ x. కాబట్టి ఇంటిగ్రల్ 1 dx అంటే x ప్లస్ ఇంటిగ్రల్ 2 by x dx. 2 by x ని 2 into ఇంటిగ్రల్ 1 by x dx రాయొచ్చు. 2 పక్కన రాసాను. ఇంటిగ్రల్ 1 by x dx. నెక్స్ట్ ఇక్కడ మైనస్ 3 into ఇంటిగ్రల్ 1 by x స్క్వేర్ dx. ఓకే, x ప్లస్ 2 into ఇంటిగ్రల్ 1 by x dx ఫార్ములా. ఇంటిగ్రల్ 1 by x dx is equal to log mod x plus integral 1 by x dx is equal to log mod x plus log mod x minus 3 into ఇక్కడ చూడండి జాగ్రత్తగా. దీని వాల్యూ నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాను ఫస్ట్. ఎందుకంటే వాల్యూ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎక్కువ లెంత్ కనబడుతుంది. ఇక్కడ చూడండి, దీని వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాను. ఇంటిగ్రల్ 1 by x స్క్వేర్ dx. డినామినేటర్ x స్క్వేర్ ఉంది కాబట్టి న్యూమరేటర్ తీసుకొస్తే x పవర్ మైనస్ 2 dx. ఓకేనా, చేద్దాం. 1 by x స్క్వేర్ dx ని ఈ డినామినేటర్ లో ఉన్న x స్క్వేర్ ని న్యూమరేటర్ తీసుకొస్తే x పవర్ మైనస్ 2. ఓకే, ఇప్పుడు చూడండి ఇంటిగ్రల్ x పవర్ n. ఇంటిగ్రల్ x పవర్ n ఫార్ములా ఏంటి? ఇందా ప్రాబ్లం వచ్చింది. ఇంటిగ్రల్ x పవర్ అంటే x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్. కాబట్టి x పవర్ n, n అంటే మైనస్ 2 ప్లస్ 1 బై మైనస్ 2 ప్లస్ 1 ప్లస్ c. ఇప్పుడు చూడండి x పవర్ మైనస్ 2 ప్లస్ 1 అంటే మైనస్ 1 బై మైనస్ 1 ప్లస్ c. x పవర్ మైనస్ 1 అంటే డినామినేటర్ తీసుకొస్తే ఏమవుతుందో చూడండి. x పవర్ మైనస్ 1 is equal to 1 by x. x పవర్ మైనస్ 1 is equal to 1 by x. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1 by x ప్లస్ అంటే ఓవరాల్ గా మనకి దేని వాల్యూ ఉన్నది? ఇంటిగ్రల్ 1 by x స్క్వేర్ dx వాల్యూ ఎంత? మైనస్ 1 by x ప్లస్ అంటే ఈ ఇంటిగ్రల్ 1 by x స్క్వేర్ బదులు మైనస్ 1 by x రాసుకోవచ్చు. ఓకే, మైనస్ 3 ఇంటిగ్రల్ 1 by x స్క్వేర్ dx బదులు వాల్యూ
minus 1 by x plus c, that is equal to x plus 2 log mod x minus into minus plus 3 by x plus c. ఓకే, అర్థమైందా? మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఇంటిగ్రల్ 1 plus 2 by x minus 3 by x square dx is equal to, జాగ్రత్తగా నమ్మ, ఇంటిగ్రల్ సపరేట్ షిఫ్ట్ చేస్తాను చూడండి, ఇంటిగ్రల్ 1 dx ప్లస్ ఇంటిగ్రల్ 2 by x dx మైనస్ ఇంటిగ్రల్ 3 by x square dx. ఇంటిగ్రల్ 1 dx అంటే x ప్లస్ 2 into integral 1 by x dx minus 3 into integral 1 by x square dx. x plus 2 into integral 1 by x అంటే formula log mod x minus 3 into integral 1 by x square వాల్యూ పక్కన క్యాలిక్యులేట్ చేశాను. ఓకేనా? కాబట్టి మనం ఫార్ములా కింద కూడా అప్లై చేస్తాం. ఇంటిగ్రల్ 1 by x square అంటే minus 1 by x plus c. ఓకే, ఇక్కడ దాన్ని అప్లై చేస్తే minus 1 by x plus c. x plus 2 log mod x minus into minus plus 3 by x plus c. Okay, next problem, third one. Integral x square plus 3x minus 1 by 2x dx. Okay, solution ra integral ఈ ఇంటిగ్రేషన్ ని సెపరేట్ చేస్తాం. సెపరేట్ చేస్తూ కింద డినామినేటర్ కూడా షిఫ్ట్ చేస్తాం. x square by 2x dx plus integral 3x by 2x dx minus integral 1 by 2x dx. ఓకేనా? అర్థమైందా? చూడమ్మా, x square by 2x ఇంటిగ్రేషన్ సెపరేట్ చేశాను, ప్లస్ కాబట్టి ప్లస్ 3x by 2x dx సెపరేట్ చేశాను, మైనస్ 1 by 2x dx. ఓకే, నెక్స్ట్ ఇక్కడ x square by 2x ఉందా, x ఒక x క్యాన్సిల్ అమ్మ, ఇక్కడ ఒక x ఇక్కడ ఒక x క్యాన్సిల్. ఇక రిమైనింగ్ చూడండి, ఇంటిగ్రల్ x by 2 ఆ 1 by 2 బయటకు తీసుకొస్తున్నాను, 1 by 2 ఇంటూ ఇంకేంటి చూడండి ఇంటిగ్రల్ x dx ప్లస్ ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ 3 by 2 ఇంకేంటి ఇంటిగ్రల్ 1 dx మైనస్ ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ చూడండి 1 by 2 ఇంటిగ్రల్ 1 by x dx. ఓకే, నెక్స్ట్ 1 by 2 ఇంటూ ఇంటిగ్రల్ x dx చెప్పాను, ఇంటిగ్రల్ x dx ఇంటిగ్రల్ x dx is equal to x square by 2 plus 3 by 2 into integral 1 x minus 1 by 2 into integral 1 by x అంటే log mod x plus c, that is equal to x square by 4 plus 3x by 2 minus 1 by 2 log mod x plus c అనేది చివరి ఉండే ఫంక్షన్ మాత్రమే మనం అప్లై చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ fourth one, integral 3x plus 1 whole square by 2x, integral 3x
3x plus 1 whole square by 2x. సరే చూడండి సొల్యూషన్. ఇంటిగ్రల్ 3x plus 1 whole square. ఫస్ట్ ఈ 3x plus 1 whole square ని ఎక్స్పాండ్ చేయండి ఫస్ట్. ఓకేనా? 3x plus 1 whole square a plus b whole square ఫార్ములా. a అంటే 3x, b అంటే 1. a plus b whole square ఫార్ములా. a square అంటే 3 3 so 9 x square plus b square అంటే 1 square అంటే 1 plus 2ab 2 into 3x into 1 2 3 so 6x by 2x dx. That is equal to integral. ఈ 2x ని ప్రతి టర్మ్ కి ఫ్లిప్ చేస్తాం. 9x square by 2x ఫ్లిప్ చేస్తూ ఇంటిగ్రేషన్ సెపరేట్ చేస్తాం. dx plus integral 1 by 2x dx plus integral 6x by 2x dx. ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ చూడండి 9 by 2 ఇంటిగ్రల్ ఒక x క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది x dx ప్లస్ కాన్స్టెంట్ వాల్యూ 1 by 2 ఇంటిగ్రల్ 1 by x dx ప్లస్ ఈ x క్యాన్సిల్ కదా 2 1s 2 3s క్యాన్సిల్ అంటే 3 into integral 1 dx. ఓకే నెక్స్ట్ 9 by 2 into integral x అంటే x square by 2 plus 1 by 2 into integral 1 by x అంటే log mod x plus 3 integral 1x 1dx అంటే x. और 9 therefore 9x square by 2 2s 4 plus 1 by 2 log mod x plus 3x. That's the final. Okay, next problem. Next, fifth problem. Integral root x plus 1 by x whole square dx. Integral root x plus 1 by x whole square dx. Solution. Integral root x plus 1 whole square ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ హోల్ స్క్వేర్ అనేది డినామినేటర్ ఉన్న x కూడా అప్లై అవుతుంది. అది చూసుకోవాలి. ఓకే ఇప్పుడు రూట్ x plus 1 హోల్ స్క్వేర్ అంటే a plus b హోల్ స్క్వేర్ ఫార్ములా. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. a స్క్వేర్ అంటే రూట్ x హోల్ స్క్వేర్ అంటే x ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 2ab 2 into root x into 1 అంటే 2 root x by x square dx. That is equal to integral x square ని సెపరేట్ చేస్తున్నాం. సెపరేట్ చేస్తే ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేస్తాం. ఇంటిగ్రల్ x by x square dx ప్లస్ ఇంటిగ్రల్ 1 by x square dx ప్లస్ ఇంటిగ్రల్ 2 root x by x square dx. ఒక x క్యాన్సిల్. ఇక్కడ రిమైనింగ్ చూడండి ఇంటిగ్రల్ 1 by x dx ప్లస్ ఇంటిగ్రల్ 1 by x square వాల్యూ చూడండి ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంటిగ్రల్ 1 by x square dx is equal to డినామినేటర్ ఉన్న x square ని న్యూమరేటర్ తీసుకొస్తే ఏమవుతుంది x పవర్ మైనస్ 2 అవుతుంది. ఇంటిగ్రల్ x పవర్ మైనస్ 2 dx. ఇప్పుడు ఇంటిగ్రల్ x పవర్ n ఫార్ములా ఇంటిగ్రల్ x పవర్ n ఇంటిగ్రల్ x పవర్ n ఫార్ములా ఏంట్రా x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ c x పవర్ మైనస్ 2 ప్లస్ 1 బై మైనస్ 2 ప్లస్ 1 ప్లస్ c
that is equal to x power minus 1 by minus 1 plus c. That implies answer entrama minus 1 by x. And overall ga integral 1 by x square dx value entrama minus 1 by x. Minus 1 by x plus ఇక్కడ చూడండి దీని వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం ఇంటిగ్రల్ 2 root x by x square వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం dx that is equal to integral 2 root x by x square ని x into x రాస్తాను మరలా ఆ x ని root x into root x గా స్ప్లిట్ చేస్తాను చూడండి జాగ్రత్తగా ఇంటిగ్రల్ 2 root x by x square వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను ఇంటిగ్రల్ 2 root x ఇక్కడ ఉన్న x స్క్వేర్ ని x into x గా షిఫ్ట్ చేయొచ్చు కదా ఒక x రాశాను ఇంకో x ని మళ్ళా root x into root x గా షిఫ్ట్ చేస్తాను ఎందుకని root x into root x అవుతుంది x ఇక్కడ ఒక x ఉంది x into x x స్క్వేర్ సరిపోతుంది dx that is equal to ఒక root x క్యాన్సిల్ ఇంటిగ్రల్ అటు బయట తీసుకుంటాం 2 into 1 by x into root x x power 1 into root x ni x power 1 by 2 dx గా రాస్తాం ఓకే 2 into integral బేస్ ఈక్వల్ పవర్స్ ఆర్ యాడింగ్ బేస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఆర్ యాడింగ్ x power 1 plus 1 by 2 1 plus 1 by 2 అంటే x power 3 by 2 that is equal to 2 into integral next continuation పైన రాసుకుంటాం మనం ఈ continuation తర్వాత continuation 2 into integral x power 3 by 2 నోమరేటర్ చేసుకొస్తున్నాను x power minus 3 by 2 dx 2 into integral x power n ఫార్మ్ అప్లై చేస్తాను ఇంటిగ్రల్ x power n ఫార్మ్ ఏంటి x power n plus 1 by n plus 1 x power minus 3 by 2 plus 1 by minus 3 by 2 plus 1 plus c that implies 2 into x power minus 3 by 2 plus 1 అంటే into it వస్తే minus 3 plus 2 అంటే minus 1 by 2 by minus 1 by 2 plus c that implies ఈ 2 బై తీసుకొస్తే minus 4 by x power 1 by x power 1 by 2 అంటే root x ఓవరాల్ మనకి వాల్యూ 2 root x by x square వాల్యూ ఎంతమ్మా minus 4 by root x that is equal to integral 1 by x అంటే log mod x plus into minus minus 1 by x minus 4 by root x plus okay thank you.